రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అరాచక పాలన ప్రజలను పట్టిపీడిస్తోంది. మంత్రులే కాదు, మంత్రుల పిఏలు కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ కీచక పర్వాలకు తెరతీస్తున్నారు. అక్రమాలతో ఆగక లైంగిక వేధింపులతో పేట్రేగిపోతున్నారు. ప్రత్యేకించి ఇద్దరు మంత్రుల పిఏల వ్యవహారం పాలకపక్ష నేతల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ ఇద్దరు కూడా మహిళా మంత్రులు కావడం ఈ దారుణంలో కొసమెరుపు. ఇద్దరు మంత్రుల పిఏలు అడ్డంగా దొరికినా వారిపై చర్యలు లేకపోవడం చూస్తుంటే మంత్రులకు తెలిసే వారు అక్రమాలకు పాల్పడ్డారేమో అన్న అనుమానాలు కలక్కమానవు. అందులో వాస్తవం లేకపోతే మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అంటున్నారు విపక్ష నేతలు. ఉత్తరాంధ్ర మహిళా మంత్రులైన వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి పిఏలు అరాచక శక్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రుల పిఏలు అన్ని రకాల వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. హోంమంత్రి అనిత పిఏ జగదీష్, మరో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, ఇద్దరిలో ఎవరి స్టైల్ వారిదే. ఈ పిఏల అక్రమాలన్నీ కూడా వారి మంత్రుల కనుసన్నల్లోనే వారికి తెలిసే జరుగుతున్నాయని కూటమి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ఇద్దరు పిఏల అక్రమాలు వెలుగులోకి రావడంతో మంత్రుల బండారం బయటపడింది. తమ పిఏలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసినా వారిపై నామమాత్రపు విచారణలతో కాలక్షేపం చేస్తున్న మంత్రులిద్దరూ కూడా ఆ పిఏల వల్ల దెబ్బతిన్న బాధితులపై రివర్స్లో తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి అనిత పిఏ జగదీష్ అక్రమ వసూళ్ల కోసం ఒక ముఠాను తయారు చేశాడు. సంతలో పశువుల్ని కొనుక్కొని వ్యాపారం చేసుకునే వారి దగ్గర నుంచి డబ్బులు దండుకునేందుకు ఈ ముఠ రాత్రి పగలు అనే తేడా లేకుండా వసూళ్లకు పాల్పడుతోంది. పశువుల్ని కొనుక్కొని తరలించే వాహనాలను అడ్డుకొని వాహనానికి 7,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టించి వాహనాలను సీజ్ చేయిస్తున్నారు. ఈ ముఠా వేధింపులు తాళలేక బాధితులు మీడియా ముందుకు రావడంతో వీరి బండారం బట్టబయలైంది. గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ దందా మరొక తరహాలో ఉంటోంది. వితంతు మహిళల్ని టార్గెట్ చేసుకుని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కరోనా సమయంలో భర్త చనిపోయిన మహిళకు కారుణ్య నియామకం కింద సాలూరు ఎండిఓ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఆ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమె నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేశాడు. సతీష్ వేధింపుల్ని బరాయించలేక మహిళ మీడియాను ఆశ్రయించింది. సతీష్ చేసిన దురాఘాతాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. దీంతో పిఏతో పాటు మంత్రి గారికి కోపం వచ్చేసింది. ఆమె జీతాన్ని ఆపేశారు. బాధిత మహిళకు న్యాయం చేయడం మాట దేవుడెరుగు. ఆ మహిళపైనే ఉల్టా కేసు పెట్టి జైలుకు పంపేశారు. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వకుండా సాక్షాత్తు మంత్రి సంధ్యారాణే అడ్డుకుంటున్నారని బాధిత మహిళ ఆరోపిస్తున్నారు. బాధితురాలిని జైలుకు పంపిన కూటమి పెద్దలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఏకి స్టేషన్ బెయిల్ ఇచ్చి క్షేమంగా ఇంటికి పంపారు. ఇది కూటమి న్యాయం. గుంటూరులో ఏం జరిగిందో గుర్తుంది కదా. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై వేలాది మంది గూండాలను తెచ్చి విధ్వంసకర దాడులు చేయించిన టీడీపీ గూండాలకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీరి దాడిలో బాధితుడైన అంబటి రాంబాబును జైలుకు పంపడమే కాకుండా ఆయనపై 50కి పైగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే మంత్రుల పిఏలు అక్రమాలకు పాల్పడితే వెంటనే వారిపై వేటు పడుతుంది. కానీ ఏపీలో ఉన్నది కూటమి పాలన కదా, అది జంగిల్ రాజ్. నేరాలకు పాల్పడిన వారిపై కేసులుండవు. నేరగాళ్ల చేతుల్లో నష్టపోయిన వారిపైనే ఎదురు కేసులు పెడతారు. అవి కూడా అక్రమ కేసులు. ప్రస్తుతం కూటమిలో ఈ ఇద్దరు మహిళా మంత్రుల తీరుపైనే చర్చ జరుగుతోంది.